ఏపీలో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా పేర్ని జయసుధ నిన్నటి విచారణకి హాజరయ్యారు. సుమారు 2.5 గంటల పాటు బందర్ తాలూకా పోలీసులు విచారించారు. ఈ కేసుకి సంబంధించి గోదాం మేనేజర్ మానస్ తేజ గురించి లక్షల్లో జరిగిన బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు సంధించారు. ఫోన్ కాల్స్, వేబ్రిడ్జ్ ట్యాంపరింగ్ విషయాల గురించి 2.5 గంటల పాటు విచారణ అధికారి 45 ప్రశ్నలు సంధించారు. తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో గోదాముల బాధ్యతని మేనేజర్ మానస్ తేజ చూసుకున్నారని, తనకి తెలియకుండా బియ్యం పక్కదారి పట్టించారంటూ మేనేజర్పై జయసుధ నెపాన్ని నెట్టివేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న మిగిలిన నిందితులు వెల్లడించిన అంశాల్ని పరిగణలోకి తీసుకున్న విచారణ అధికారి పలు ప్రశ్నలడగ్గా తనకి తెలియదు, గుర్తులేదు, కాదు, లేదు వంటి సమాధానాలు ఆమె చెప్పినట్టు సమాచారం. విచారణకి జయసుధ సహకరించారని, అవసరమైతే మరోసారి విచారిస్తామని సిఐ యేసుబాబు తెలిపారు. నిన్న జరిగిన పేరుని జయసుధ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావుని అడిగి తెలుసుకుందాం. తిరుమలరావు. ధనలక్ష్మి, రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి ఏపీ పోలీసులు పేరు నాని కుటుంబానికి ఉచ్చు బిగుస్తున్నారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ పేరు నాని హైకోర్టులో బెయిల్ పిటిషన్ పొడిగించినప్పటికీ, అదేవిధంగా మచిలీపట్నం కోర్టులోని ముందస్తు బెయిల్ శాంక్షన్ చేసి పేరు నాని సత్యమణి జయసుధకి కోర్టు అవకాశం కల్పించినప్పటికీ పోలీసులు మాత్రము తనదైన శైలిలో విచారణ వేగవంతం చేశారు. ఎవరైతే ఉన్నారో పేరు నాని మేనేజర్ అయినటువంటి గోడం మేనేజర్ అయినటువంటి మానస తేజ, అదేవిధంగా సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి కోటి, రేషన్ మిల్లర్లు, అదేవిధంగా డ్రైవర్ సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసి అదుపులో తీసుకుని తనదే చోళ్ళు విచారించారు. విచారణకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు పోలీసులు అయితే స్వీకరించినట్లుగా మనకు విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. ఆ సమాచారం ద్వారానే ఎవరైతే ఉన్నారో పేరు నాని సతీమణికి మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకైతే నిన్న పిలవడం జరిగింది. అయితే ఈ పేరు నాని భార్యను 2.5 గంటల పాటు పోలీసులు తనదైన శైలిలో విచారించారు. పొట్లూరు పల్లె సంబంధించి గోడాము ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు, స్థలం ఎవరి దగ్గర కొనుగోలు చేశారు, అదేవిధంగా రేషన్ గోడాము సంబంధించి గవర్నమెంట్ మీరు ఎంత ప్రతిపాదన చేశారు అనేది పోలీసులు అయితే ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు తనకు ఈ గోడము నిర్మాణం జరిగింది, అదేవిధంగా ఈ గోడము సంబంధించి లోపల రేషన్ బియ్యానికి సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదు, మేనేజరు మొత్తం మానస తేజనే చూస్తాడు అంటూ పోలీసులకు అయితే సమాధానం చెప్పడం జరిగింది. ధనలక్ష్మి, తిరుమలరావు, పెద్ద మొత్తంలో ఆవిడ అకౌంట్ కి డబ్బులు రావటం, అలాగే ట్రాన్సాక్షన్స్ జరగడం అనేది కూడా పోలీసులు గుర్తించారు. మరి దీనికి సంబంధించి అసలు ఆవిడ ఎటువంటి సమాధానాలు చెప్పారని తెలుస్తోంది? ఏదైతే ఉందో మానస తేజ అకౌంట్ నుంచి, అదేవిధంగా పేరు నాని సతీమణి జయసుధ అకౌంట్కి ఫోన్ పే ద్వారా లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ అయినట్టుగా పోలీసులు అయితే బ్యాంక్ అకౌంట్ దగ్గర పెట్టుకుని ప్రశ్నించడం జరిగింది. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని నన్ను ఇబ్బంది గురి చేస్తున్నారంటూ పేరు నాని సతీమణి సమాధానం చెప్పడం జరిగింది. లక్షల ట్రాన్సాక్షన్ అయినాయి, బ్యాంకు ఫోన్ పే ద్వారా మీకు వచ్చినట్టుగా మాకుందని చెప్పినప్పటికీ నాకు సంబంధం లేదు, కావాలని ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఎందుకు నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారంటూ పోలీసుల మీద ఎదురు ప్రశ్నలు వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కేసు సంబంధించి ఏపీ పోలీసులు తనదైన శైలిలో విచారణ చేస్తున్నప్పటికీ సమాధానాలు దాటివేస్తూ, మరోపక్క ఈ గోడమ్మ మేనేజర్గా ఎవరైతే ఉన్నారో మానస తేజాన్ని మేము ఏర్పాటు చేశాము, నాకు ఆరోగ్యం బాగోక నేను పట్టించుకోవట్లేదు, మానస తేజానే ఈ అవినీతికి, అదేవిధంగా రేషన్ బియ్యం మాయం చేయడానికి పాల్పడినట్లుగా ఒకానొకప్పుడు పోలీసులకైతే చెప్పింది. అయితే మీ అనుమతి లేకుండా, మీ భర్త అనుమతి లేకుండా మానస తేజ ఎలా చేస్తారంటూ పోలీసులు కూడా తనదైన శైలిలో ప్రశ్నించారు. ఏదైనప్పటికీ కేసు సంబంధించి నన్ను రాజకీయ పరంగా మా భర్తను ఇబ్బంది పెట్టే గురి చేస్తున్నా కానీ ఏమీ లేనప్పుడు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారని చెప్పి చెప్తుంది. అదేవిధంగా ఈ రేషన్ బియ్యం మాయము మాకు తెలిసిన సమయంలో వెంటనే మేము దానికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించాము, ఈ ప్రతి మేము చూసుకోలేము, నాకు తెలిసినప్పుడు ప్రభుత్వం నష్టం జరగకుండా ఉండేది కూడా మేము నష్టపరిహారం చెల్లించాము, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ పోలీసుల మీద ఎదురుదాడి చేయడం జరిగింది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ తిరుమలరావు.